భారీ వర్షాలతో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. నగరంలోని పలు చోట్ల రహదారులపై గుంతలేర్పడ్డాయి. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 30,000కు పైగా గుంతలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్తో పాటు ప్రమాదాలకు గురై వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీటిని తాత్కాలికంగా మట్టితో పూడుస్తున్నారు సిబ్బంది. వానలు తగ్గిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు పాడైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇటు ఆలీకేఫ్ చౌరస్తాకి వెళ్లేటువంటి ముసారాంబాగ్ నుంచి ఆలీకేఫ్ చౌరస్తాకి వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు పైన ఉన్నాం. ఈ రోడ్డు పైన మొత్తం కూడా గుంతలమయమైపోయింది ఈ రోడ్డు అంతా కూడా. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ నుంచి వెళ్లేటువంటి వాహనదారులు. ప్రధానంగా 2 వీలర్స్, అదేవిధంగా చిన్న వాహనాలు, కార్లు కానీ అదేవిధంగా ఆటోలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత వర్షం వచ్చిందంటే చాలు అనేక ప్రాంతాల్లో రోడ్లు ఈ విధంగా దెబ్బతింటాయి. మనం చూడొచ్చు ఇక్కడ దీన్ని తారుతో నింపాలి, కానీ తాత్కాలికంగా ఉపశమనం కోసమని ముఖ్యంగా సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో రోడ్లు ఈ విధంగా దెబ్బతిన్నటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి స్థానికులు ఆ దారి గుండా వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ట్రాక్టర్లు లేదా ఇతర మట్టి తీసుకెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ మట్టిని కొంత ఈ విధంగా వేస్తారు. దాని ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ విధంగా వేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా వేయడం వల్ల ఇది ఒక్కొక్కసారి స్కిడ్ అయిపోయి వాహనదారులు కింద పడి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో బేగంపేటలో ఈ విధంగానే మట్టి తార్ రోడ్డు పైన మట్టి వేసి గుంతలను పూడ్చినటువంటి సందర్భంలో ఆ మట్టి అంతా కూడా వర్షానికి బయటకు వచ్చి జారిపోయి స్కిడ్ అయిపోయి 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మనం చూస్తున్నాం, మనం ఏదైతే చెప్తున్నామో అదే ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. ఆ విధంగా మొత్తం అదంతా కూడా తారంతా కూడా అదంతా పోయి అక్కడ మొత్తం కంకరలాగా తేలి ఉంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కింద పడుతూ వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వాహనదారులు ఇలాంటి సందర్భంలో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా రోడ్లలో ప్రధానంగా ఎక్కడైతే వర్క్ జరిగేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల వద్ద రోడ్లపైన వరద నీరు ఎక్కువగా పారుతున్నటువంటి ప్రాంతాల్లో తార్ రోడ్లు మొత్తం కూడా పాడైపోతున్నాయి. ఆ పాడైపోయిన వెంటనే ఎప్పుడైతే తెరపు వస్తుందో ఇమ్మీడియట్లీగా అక్కడ దీన్నంతా కూడా తారుతో నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో వర్షాలు పడుతున్నప్పుడు కూడా నింపడం కోసం ప్రత్యేకంగా ఒక మెటీరియల్ ను తీసుకొచ్చారు. తారుతో పాటు మిగతా ఎమల్షన్ ఒక దాన్ని మిక్స్ చేసి వేయడం ద్వారా వర్షం పడుతున్న సందర్భంలో కూడా రోడ్డు పాడవకుండా రోడ్డును వెంటనే రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఈసారి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని కారణంగా కొంత ఇబ్బందులు అయితే అదేవిధంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో గడిచినటువంటి 3 రోజుల్లో దాదాపు 30,000 వరకు వివిధ ప్రాంతాల్లో 30 సర్కిళ్ల పరిధిలో వేల సంఖ్యలో గుంతలు పడ్డట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కొంత తెరిపిస్తే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన రోడ్లపైనే ఈ విధంగా ఉంటే ఇక గల్లీ రోడ్లలో ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఈ గుంతల కారణంగా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.